ఇది తాంబరం రైల్వే స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ నుంచి మనకి కాకినాడ పోర్ట్ అంటే చెంగల్పట్టు టు కాకినాడ పోర్ట్ వయా తాంబరం, ఎగ్మోర్, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి మీదుగా కాకినాడ పోర్టుకి ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెన్నైలోని చెన్నై బీచ్ స్టేషన్ నుంచి అయితే ఒక లోకల్ ట్రైన్ జర్నీ అయితే చూడబోతా ఉన్నాం. సో దానికంటే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ చెన్నై బీచ్ స్టేషన్ నుంచి వండలూరు అనేటువంటి ఒక సిటీకి అయితే లోకల్ ట్రైన్ జర్నీ చేయబోతా ఉన్నాం. ఈ వండలూరుకి అదేవిధంగా ఈ బీచ్ స్టేషన్ మధ్యలో ఏ స్టేషన్లు వస్తాయి, ఎక్కడ ఆగుతాయి, ఎంతసేపు ఆగుతాయి అనేది మొత్తం మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. ఈ ట్రైన్ లోపల ఈ విధంగా ఉంటుంది. మనకి పొగరు సినిమాలో మహేష్ బాబు జర్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఇటువంటి ఒక కోచ్లో అలా ఉంది. కానీ అన్ని ట్రైన్లలో వచ్చేసి మనకి ఈ విధంగా ఉండదు. ఒక్కొక్క ట్రైన్ ఒక్కోలాగా ఉంటుంది. సో మొత్తానికైతే జర్నీ అయితే స్టార్ట్ అయింది. స్టేషన్ నుంచి అయితే ట్రైన్ మనకి బయలుదేరింది. తర్వాత ఏ స్టేషన్స్ వస్తాయి, అదేవిధంగా ఆ స్టేషన్స్లలో ఎంతసేపు మనకి ట్రైన్ ఆగుతుంది అనేది కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి, చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చెన్నై పోర్ట్ వచ్చింది. మ్యాక్సిమం ఒక 2 నిమిషాలు మాత్రమే ట్రైన్ ఆగద్దు, అంతకంటే ఎక్కువ నిమిషం ఆగదు. కాబట్టి ఎవరైనా ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు ఉన్నా కూడా వెంటనే మనకి ఎక్కి దిగాల, ఎందుకంటే ఎక్కువసేపు ట్రైన్ అనేది ఆగదు. తర్వాత మనకి చెన్నై పార్క్ స్టేషన్ వస్తుంది.
ఇది తాంబరం అనమాట, తాంబరం స్టేషను. ఈ చెన్నైలోనే ఈ తాంబరం స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ తాంబరం స్టేషన్ అనమాట. మనకి ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా కాకినాడకి కూడా మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. చెంగల్పట్టు అదేవిధంగా తాంబరం టు కాకినాడ పోర్ట్కి, ఆంధ్రాకి ట్రైన్లు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఈ తాంబరం నుంచి కావచ్చు, అదేవిధంగా ఎగ్మోర్ నుంచి కూడా మనకి ట్రైన్లు అయితే అవైలబుల్ ఉంటాయి. దీని నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి వండలూరు అనమాట. ఈ వండలూరుకి ట్రావెల్ చేయడం గల కారణం ఏంటంటే, వండలూరులో మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ జూ పార్క్ ఉందన్నమాట. ఈ వండలూరు నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రం జూ పార్క్ ఉంటుంది. కాబట్టి చెన్నై వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వండలూరు జూ పార్క్ని విజిట్ చేయండి.